హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం మెగా డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్లో ఉచిత శిక్షణ అని చెప్పేసి అర్హులైన వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానము. నెల్లూరు మెగా డిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సో ఈ సందర్భంగా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ మెగా డిఎస్సికి ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ పొందేందుకు బీసీ ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులైన ఈ నెల 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులే సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సో అర్హులైన వారు నగరంలోనే ఏసీ కూరగాయల మార్కెట్ సమీపంలోనే బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో, ఆర్టీసీ సమీపంలోనే బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తులు పొంది అక్కడే సమర్పించాలన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ, అభ్యర్థుల ఎంపిక వివరాలు, ఉచిత ఆన్లైన్ కోచింగ్ ప్రారంభ తేదీ తదితర వివరాలు త్వరలో బీసీ వెల్ఫేర్ అధికారులు తెలియజేస్తారన్నారు. వివరాల కోసం నగరంలోనే బీసీ వెల్ఫేర్ కార్యాలయంలోనే బీసీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలని చెప్పారు. ఏ జిల్లాకు సంబంధించి అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిందండి ఇది. సో దాంతోపాటు వచ్చేసిందే మనకి వర్సిటీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ ఏడాది వర్సిటీల్లో ఖాళీల భర్తీ అని చెప్పడం జరిగింది నిన్న అసెంబ్లీలో లోకేష్ గారు అయితే. సో ఇక్కడ వచ్చేసిన మనకి విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తాము, రీసెర్చ్ ఇన్నోవేషన్పై దృష్టి పెడతాము, పారిశ్రామిక ఉపాధితో ముడిపడే సిలబస్ తీసుకొస్తాం, న్యాయ వివాదాలకు తావు లేకుండా పకడ్బందీగా డిఎస్సి. సో ఇక్కడ చూసుకోవచ్చు, న్యాయ వివాదాలకు తావు లేకుండా పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ మండలిలో మంత్రి లోకేష్. ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అదిగానే చూసుకుందాం. మనము ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి మనం ఒక దగ్గరే పరిమితం అవ్వకూడదు. సో ఇక్కడ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసిన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలను, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలోనే జీఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 36.5%, ఢిల్లీలో 49%, తమిళనాడులో 47%గా ఉంది. రాష్ట్రంలో చిత్తూరు, గుంటూరులో 45% కంటే ఎక్కువగా ఉందని, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళంలో 30 నుంచి 30% మధ్య ఉందని చెప్పేసి, మహిళల విషయానికి వస్తే సెమ్ కోర్సులో తక్కువగా ఉన్నారని చెప్పారు. సో పేటెంట్ ఫైలింగ్స్ విషయానికి వస్తే మన రాష్ట్రంలో కేవలం 1400 మంది మాత్రమే పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయని, తమిళనాడులో 7600 పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయన్నారు. సో విశ్వవిద్యాలయాలకు వస్తే ఎస్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో మనం 9వ స్థానంలో ఉన్నాం. పిహెచ్డి విద్యార్థుల విషయానికి వస్తే ఏపీలో 5600 మంది ఉంటే తమిళనాడులో 29000 మంది ఉన్నారు. ప్రస్తుతానికి మన వద్ద ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం లేదని మంత్రి లోకేష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లీఫ్ లెర్నింగ్, ఎక్స్ లెర్నింగ్ ఇన్ ఏపీ పేరుతో సెక్టార్స్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్లపై దృష్టి పెట్టి కాలేజీలను, పాలిటెక్నిక్, ఐటీఐ యూనివర్సిటీల్లో ఇక్కడ క్లస్టరింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఈ ఏడాది విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ అని చెప్పడం జరిగింది. సో 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని, ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ విషయానికి వస్తే పరిశ్రమల నిపుణులతో ప్రాక్టీసెస్ పాఠాలు చెబితే బాగుంటుందన్నారు. అక్రెడిటేషన్, క్వాలిటీ అష్యూరెన్స్ కూడా చాలా అవసరం అని చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా మనకి డిఎస్సి గురించి అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, త్వరలో ఉచిత ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ మంత్రి బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ ప్రారంభించినట్టు మంత్రి సబితా తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. బీసీడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్లో ఉత్తీర్ణులైన ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలని చెప్పడం జరిగిందనమాట. ఫైనల్గా వచ్చింది గ్రూప్ 2 అభ్యర్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకోండి, హారిజెంటల్ రిజర్వేషన్ అమలుపై ఏపీపీఎస్సీ వివరణ. సో ఇక్కడ చూసుకోవచ్చు, గ్రూప్ 2 2023 నోటిఫికేషన్ అభ్యర్థులు ఈ నెల 10లోగా పోస్టుల జోనల్, జిల్లా ఎంపికల ప్రతిపాదన నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనం వచ్చేసింది ఈ నెల 10లోగా పోస్టులు జోనల్, జిల్లా ప్రాధాన్యతలు నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. వీటి నమోదుకు మంగళవారం నుంచి వెబ్సైట్లో అవకాశం కల్పించినట్లు తెలిపింది. ఈ నెలాఖరుకు గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహించారు. సో హారిజెంటల్
రిజర్వేషన్ అమలుపై సోమవారం జారీ చేసిన ప్రకటనలో ఏపీపీఎస్సీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. హారిజంటల్ రిజర్వేషన్ కేటగిరీ కింద కేటాయించిన పోస్టులకు మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులు అర్హులైన అభ్యర్థులు లేకుంటే ఆ ఖాళీల నిబంధనల ప్రకారము మాత్రమే భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయం కొందరు అభ్యర్థులు ఇటీవల ఆందోళన చేశారు. హారిజంటల్ రిజర్వేషన్ కింద అర్హులైన మహిళా అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను ప్రతిభ కలిగిన మహిళా అభ్యర్థులతో భర్తీ చేస్తాం. ఒకవేళ వారు కూడా లేకుంటే అర్హత కలిగిన పురుషుల అభ్యర్థులతో భర్తీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటాం. ఇందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ జనరల్ వివరాలతో ఐచ్ఛికాలు ఇచ్చేందుకు వెబ్సైట్లో అవకాశాన్ని కల్పించాం. జనరల్ కేటగిరీ పోస్టుల ఖాళీల భర్తీకి అందరూ ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ న్యూస్కి సంబంధించి. సో మరిన్ని వివరాలు మనము మన ఛానల్లో అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.